మతం నేను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈరోజు నేను ఏసైలో ఉండొచ్చు, రేపు అల్లాలో ఉండొచ్చు, మరొకసారి ఇంకో దేవుళ్ళు ఉండొచ్చు. నా మతం 360 రోజులు 360 మార్చుకోవచ్చు నేను. కానీ కులం మార్చుకునే హక్కు ఎవరికి లేదు. అరే మా అమ్మ నాన్నతో వచ్చిన నేను, వాళ్ళ కడుపున పుట్టి నేను వాళ్ళ కులం వెంట పెట్టుకొని వస్తాను తప్ప కులాన్ని మార్చుకునే హక్కు ఈ భూమి మీద మనిషికి లేదు. అది పుట్టుకతో వచ్చింది, చావుతో పోతుంది. మతం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, దేవుళ్ళు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కులం మారదు. ఎస్సీలకి ఎస్టీలకి కులం ఎందుకు మారిద్ది? వెనకబడిన వర్గమని కదా మనకు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ వెనకబడిన వారు యేసు ప్రభువుని నమ్ముకుంటే వెనకబాటుతనం పోతుందా? రిజర్వేషన్లు తీసేటప్పుడు మా వెనుకబాటుతనం పోతుంది. మేము మతం మార్చుకుంటే, దేవుని నమ్ముకుంటే, యేసు ప్రభువులోకి వస్తే, క్రైస్తవాన్ని స్వీకరిస్తే అంటే మాకు రిజర్వేషన్లు అప్పుడు తీసేయండి. మా వెనుకబాటుతనం పోదు, అణిచివేయబడటం పోదు, మా బతుకులు తెలవదు. కానీ మా కులం మాత్రం మార్చేసి బీసీలో కలిపేస్తారు, బీసీసీగా మారుస్తారు. అదొక ఆర్డినెన్స్ అయిపోయింది. అస్సలు ప్రభుత్వం ఇలా చేస్తుంటే మనం మాట్లాడకపోవటం అనేది ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత తెలివి తక్కువతనం. మరో విషయం చెప్తా. ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టం వచ్చింది, మీకు తెలుసా? అందులో కర్ణాటక కూడా ఉంది. యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిపోయింది. అంటే స్వేచ్ఛగా స్వార్థ ప్రకటించకూడదు, బాప్తిస్మం ఇవ్వకూడదు, కానుకలు ఇవ్వకూడదు, దశంభాగాలు ఇవ్వకూడదు, యేసుక్రీస్తు ప్రభువు వారి పేట బహుమానాలు ఇవ్వకూడదు, దుప్పట్లు పంచకూడదు, భోజనాలు పెట్టకూడదు, సౌండ్ హార్న్లు పెట్టకూడదు. క్రైస్తవుణ్ణి స్వేచ్ఛ లేకుండా చేస్తాను. పేరు మార్చుకోవాలంటే కలెక్టర్కి అర్జీ పెట్టుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలంటే 5 నెలల ముందు అర్జీ పెట్టుకోవాలి. 5 నెలల తర్వాత యాక్సెప్ట్ చేస్తారా బాప్తిస్మం తీసుకుంటారంటే, బాప్తిస్మం తీసుకున్న టైంలో ఎవడో ఒకడు ముక్కు ముఖం తెలియడు వచ్చి ఇతను బాప్తిస్మం తీసుకుంటాం నాకు ఇష్టం అంటే పర్మిషన్ రద్దు చేస్తారు. ఇది అన్నమాట యాంటీ కన్వర్షన్ బిల్ అంటే. అంటే దీని అంతటిని ఎందుకు చేస్తున్నారు, ఎందుకు రుద్దుతున్నారంటే ఎవడు క్రైస్తవంలోకి వెళ్లకుండా ఉండటానికి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాడి మతంలో వాడు బతకటానికి, బైబిల్ చేత పట్టుకోవటమో ఇన్ని రూల్స్ ఎవడి వల్ల ఇద్దులేరా బావని యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్నా దూరంగా బ్రతకటానికి క్రైస్తవ్యాన్ని కనుమరుగు చేసి వీళ్ళు చెప్తుంటారు కొంతమంది, ఇది హిందూ దేశం, హిందూ దేశం అంటే నేను ఒకటే అంటా, అరే హిందూ దేశం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను రా, కానీ ఒక్క చోట రిటర్న్ గా ఎక్కడుందో నాకు చూపించంటాను.